డిఎస్సి నిర్వహించకుండా నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమైన జగన్ను గద్దెదించడానికి నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారని నిరుద్యోగ జేఏసీ నాయకులు తెలిపారు. నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు 1800 కిలోమీటర్ల మేర కొనసాగుతున్న నిరుద్యోగ చైతన్య యాత్ర నిన్న మంగళగిరికి చేరుకుంది. మంగళగిరిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీపై తొలి సంతకం మాజీ సీఎం చంద్రబాబుని గెలిపించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం నిరుద్యోగ కరపత్రాలను పంపిణీ చేశారు. చంద్రబాబు మేనిఫెస్టోలో యువత సంక్షేమానికి పెద్దపీట వేశారని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్ కొనియాడారు. గత ఎన్నికల ముందు జగన్ అధికారంలోకి రాగానే 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తామని, ప్రతి ఏటా మెగా డిఎస్సీ విడుదల చేస్తామని మోసగించారన్నారు. ఒక్క ఉపాధ్యాయ పోలీస్ పోస్టులను భర్తీ చేయలేదన్నారు. రాష్ట్రంలోని పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చే విధంగా అసెంబ్లీ సమావేశాల్లో చట్టం చేస్తామని జగన్ హామీ ఇచ్చి నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి అవకాశాలు లేక యువత నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం గ్రాడ్యుయేట్లలో 24% నిరుద్యోగంతో దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు కూడా ఏపీలోనే ఎక్కువ అని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ కు రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన స్పష్టం చేశారు.